రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి పర్యటన అనివార్య కారణాలతో రద్దయిందని, త్వరలో ఆయన రాజన్నను దర్శించుకుంటారని చెప్పారు. మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా రాజన్నకు టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు అక్కడి అధికారులు, అర్చకులు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేములవాడ రాజరాజేశ్వరి స్వామికి ఈరోజు పట్టు వస్త్రాలు నేను మరియు స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, జిల్లా అధికారులు అందరం కలిసి ఆ భగవంతునికి సమర్పించుకున్నాం. వాస్తవంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా శివరాత్రి జాతరకు పట్టు వస్త్రాలు తీసుకొని రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ తప్పకుండా ఇదే వారంలో కోడ్ రానట్టయితే ఈ దేవాలయ సందర్శనకు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలను చేయడానికి వేములవాడ దేవాలయ ఆ శివుడి భక్తులుగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోతామనే మాట మనం చేస్తాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేములవాడ రాజన్న క్షేత్రం నుంచి అందరికీ ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం తెలియజేస్తాను. అన్ని ఏర్పాట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు విభాగాల్లో పనిచేస్తున్నటువంటి రెవెన్యూ, పోలీస్, ఇతర సిబ్బంది అంతా కూడా సంయుక్తంగా మరి చక్కటి ఏర్పాట్లను చేసి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వాటి సందర్భంగా చెప్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ రేపు మహాశివరాత్రి లింగోద్భవ కాల సమయం, ఆ తెల్లవారి జాతర ఈ సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లను మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకొని తరించాలని